హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్లో నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ట్రిప్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని కొంత మీతో షేర్ చేస్తాను. ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అండి. మొన్న రీసెంట్గానే నేను మలేషియా వెళ్ళాను వెకేషన్కి. సో అక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేస్తున్నాను. దీన్ని ఎండెక్ ఫామ్ అంటారు. మనం అరైవల్కి 3 days ముందు ఈ ఫామ్ని అయితే మనం నింపుకోవాలి, ఫిల్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అంతా మనం ఎక్కడ స్టే చేస్తున్నాం ఏంటి, రిటర్న్ టికెట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఫిల్ చేసి ముందుగా ప్రిపేర్ అయిపోవాలి. ఇంకా నాకు వైజాగ్ నుండి చెన్నైకి అయితే కనెక్టింగ్ ఫ్లైట్ ఇచ్చారు. చెన్నై నుంచి మనకి 4.5 hours కోలాలంపూర్కి. సో నేను ఈవినింగ్ ఇక్కడ 6కి స్టార్ట్ అయ్యాను వైజాగ్ నుండి. అండ్ నెక్స్ట్ ఫ్లైట్ చెన్నైలో వచ్చేసి 10కి తీసుకున్నా. నేను కోలాలంపూర్ రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 5 అయిందండి. ఎందుకంటే మన ఇండియా కంటే 2.5 hours వాళ్ళు ముందుంటారు కాబట్టి. సో నాకు 5 అయింది ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యేసరికి. అండ్ ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకొని నేను బయటకు వచ్చేసరికి 5:30 అయింది. కోలాలంపూర్ రీచ్ అయిపోయాను. అక్కడి నుంచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకొక ఫ్లైట్ తీసుకొని నేను లంకావి ఐలాండ్కి అయితే వచ్చేసాను. సో అక్కడ లంకావి ఐలాండ్కి వచ్చిన తర్వాత నేను ఎక్కడ స్టే చేశాను అంటే ఒక బ్యూటిఫుల్ రిసార్ట్లో స్టే చేశానండి, డాష్ రిసార్ట్ అని. సో ఇదే ఆ రిసార్ట్. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈ మొత్తం రిసార్ట్ నేను వీడియో ఒక్కరోజు తీసింది కాదండి, మొత్తం 3 days 4 days కంప్లీట్గా డే అండ్ నైట్ కొన్ని క్లిప్స్ అయితే తీసి అది ఈ వీడియోలో అయితే నేను యాడ్ చేస్తున్నాను. 1 dayలో అయితే తీయలేము, మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేము. ఎందుకంటే ఇంకా చాలా ప్లేసెస్లో ఎక్స్ప్లోర్ చేశాను కాబట్టి మొత్తం టైం సరిపోలేదు. ఈరోజు వ్లాగ్లో అయితే మొత్తం నేను ఎక్కడ స్టే చేశాను ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇందులో జిమ్, పబ్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. చాలా నచ్చింది నాకు ఈ రిసార్ట్ అయితే. ఎక్సలెంట్ రిసార్ట్ అండి. ఎవ్రీథింగ్ బీచ్ ఒక పక్క వచ్చి మనకి రిసార్ట్కి 1 side అయితే బీచ్ ఉంటుంది. ఎక్సలెంట్ వ్యూ అండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎవరైనా సరే మలేషియా వెళ్ళినట్టయితే అలాగే లంకావి వెళ్ళినట్టయితే కనుక ఈ రిసార్ట్ అయితే హైలీ రికమెండెడ్. నేను చాలా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్లీ ఈ రిసార్ట్ని అయితే విజిట్ చేయండి ఒకసారి, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. రూమ్ కూడా ఎక్సలెంట్ ఉంది. చాలా వైట్ అండ్ వైట్ థీమ్తోని ఒక ఫెయిరీ టైల్ ఫీల్ వచ్చింది నాకైతే. మొత్తం చాలా బాగుంది. ఎవ్రీథింగ్ చాలా బాగా డిజైన్ చేశారు ఈ రిసార్ట్లో. ఎవ్రీథింగ్ సో నైస్. మంచి ఫీల్ వస్తుంది. పిల్లలతో వెళ్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఈ వెకేషన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో నేనైతే మా ఫ్యామిలీతో బాగానే ఎంజాయ్ చేసాం ఈ వెకేషన్ని. సో ఈ మీకు మొత్తం ఎక్స్ప్లోర్లోని మీకు ఎక్కడ ఏది నచ్చింది ఈ రిసార్ట్లో అన్నది నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఈరోజు కొంతవరకు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. యాక్చువల్లీ నేనైతే ఎక్స్ప్లోర్ చేసింది ఇంకా చాలా ఉంది. అది ముందు వీడియోస్లో ఇంకా మీతో షేర్ చేస్తాను. సో ప్లీజ్ ఫాలో అవ్వండి రెగ్యులర్గా వీడియోస్ని. అండ్ ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. కుదిరితే కామెంట్ షేర్ చేయండి. అలాగే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందున్న వీడియోస్లో ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేసేది ఏంటి అన్నది షేర్ చేస్తాను. సో నోటిఫికేషన్ అయితే తప్పకుండా ఆన్ చేసుకోండి. చాలామందికి నోటిఫికేషన్స్ అయితే వెళ్ళట్లేదు. సో ఇంకా ముందున్న వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి.